తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి 2 ఏళ్ల పరిపాలనలో ఏం గమనించింది? ఏం బాగాలేదు ఏం బాగాలేదు. ఏం బాలేదు. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇప్పుడు ఆయన ఊర్ల పక్క ఆయన కాంగ్రెస్ ది టికెట్ ఓట్స్ వచ్చినాయి ఆయనకు. సిటీలో ఎందుకు చేస్తలేడు? వాళ్ళకు 4000 6000 అట్లా పెన్షన్ ఇస్తున్నారు. మరి సిటీలో ఏమైంది? సిటీలో ఎందుకు ఇస్తలేడు? అదే 2000 పెన్షన్ ఆయన ఎప్పుడు వచ్చిండు? 2023లో వచ్చాడు. ఇప్పుడు ఏమి 2026 ఏమొస్తుంది మాకు? పెన్షన్ 4000 అందరికి ఇస్తున్నాడు, కానీ సిటీలో ఎందుకు ఇస్తలేడు? అంటే ఇంకా ఇద్దాము అంటే అక్కడ ఎప్పుడు అడిగినా కానీ అమౌంట్ లేదు, ఫండ్స్ లేదు అంటున్నాడు. మరి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్స్కి పెడుతున్నాడు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫార్మర్స్కి పెడుతున్నారు. వాళ్ళంతా మనుషులు, మేము మనుషులం గామా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఉన్నప్పుడు మంచిగా ఉండే. హీ వాజ్ అ వెరీ ట్రూ పర్సన్. అంటే ఇప్పుడు కవితనే చెప్తుంది కదా, బీఆర్ఎస్ పార్టీలో అంతా అవినీతి జరిగింది అని. అది పిచ్చిదే. అంటే ఆమె ఎందుకని ఇప్పుడు అట్లా వస్తుందంటే అది ఎందుకో అది అర్థం కాదు, కానీ బట్ కేసీఆర్ వస్తేనే బాగుపడుతుంది. ఆమె ఇంకొక విషయం కూడా చెప్పింది, నేను ఆస్తి గొడవల గురించి రావట్లేదు, ప్రజల కోసం అని బయటకు వచ్చి ఆమె మాట్లాడుతున్నాను. ఏం చేసింది? ప్రజల గురించి వచ్చింది, ఏం చేసింది అని? పార్టీ పెడతా, ప్రజల గొంతుకై మాట్లాడుతా అంటుంది. లేదు. ఎప్పుడైనా ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళిన ఒక శక్తిగా సీఎం గా తిరిగి వస్తా అంటుంది. మరి అవుతుంది అంటారా? ఆమె తిరగలేదు, ఆమె చెయ్యదు.